నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయితే ఈ కోరిక అయితే ఉండే మామ, అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని. ఇక్కడ నుండి అయితే పంబా వరకు అయితే బస్సులు అయితే చాలా అవైలబుల్ గా ఉంటాయి. నమస్తే మామ, మేమైతే ఇప్పుడు శబరిమలకి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఉన్నాం. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే కాజ్పేట నుండి ఉంది. ముందుగా మనం మంచిర్యాల నుండి కాజ్పేట వెళ్ళడానికి అయితే సిర్పూర్ కాజ్నగర్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చేసింది మామ. మన కోచ్ నెంబర్ అయితే D4, అందులోకి వెళ్ళి ఇప్పుడే కూర్చున్నాం. ఒక 2 గంటల జర్నీ తర్వాత కాజ్పేట జంక్షన్ కి అయితే రీచ్ అయిపోయాం. మనం ఇక్కడ నుంచి బుక్ చేసుకున్న ట్రైన్ అయితే చెర్లపల్లి నుండి చెంగనూరు వరకు ఉంది. అది రావడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి మేమైతే తినడానికి బయటకు వచ్చేసాం మామ. ఇక హోటల్లో ఫుడ్ అయితే తినేసి మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా ట్రైన్కి టైం ఉంది కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకుందామని వెయిటింగ్ హాల్లోకి వచ్చేసాం. ఫైనల్ గా ఒక 2 అవర్స్ డిలే తర్వాత అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది మామ. ఈ ట్రైన్ లోనే మనం చెంగనూరు వరకు 30 అవర్స్ జర్నీ అయితే చేయాలి. పొద్దున్నే 4 గంటలకైతే చెంగనూరులో దిగిపోయాం. ట్రావెన్కోర్ దేవస్థానం అయితే 19 తారీఖు గుడి మూసేస్తామని చెప్పడంతో చాలా మంది అయితే వచ్చేసారు దర్శనానికి. స్టేషన్ లోనే చాలా రష్ అయితే ఎక్కువగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చేసారు మామ. ఇక్కడ నుండి అయితే పంబా వరకు అయితే బస్సులు అయితే చాలా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న క్రౌడ్ వల్ల ప్రతి 5 నిమిషాలకైతే ఒక బస్సు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఒక 5-6 బస్సులు అయితే వెళ్ళిపోయాయి. కాకపోతే మాకు ఒక్క సీట్ కూడా దొరకలేదు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక బస్ లో సీట్లు అయితే దొరికాయి. ఇక్కడ నుండి అయితే పంబా 87 కిలోమీటర్లు అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే ఇంచుమించుగా ఒక 3 గంటల జర్నీ అయితే చూపెడుతుంది. ఇక టికెట్స్ అయితే తీసుకున్నాక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి పంబా వరకు అయితే ఒక్కరికి 180 రూపాయలు తీసుకుంటున్నారు. మేమైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకైతే 360 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడే పంబాకైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దర్శనానికి అయితే చాలా టైం పడుతుందంట మామ. అందుకోసం మేము ఫాస్ట్ గా స్నానం చేసి వెళ్దామని వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి మామ. మీరైతే చూసుకోవచ్చు పంబా నది ఎలా ఉందో.
నదిలో అయితే స్నానం చేసి లాకర్ కోసం వెతుకుతుంటే అయితే ఇక్కడ లాకర్లన్నీ ఫుల్ అయిపోయాయి. చాలా టైం అయితే పట్టింది మా బ్యాగ్ అయితే లగేజ్ కౌంటర్ లో ఇవ్వడానికి. బ్యాగ్ అయితే కౌంటర్ లో ఇచ్చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మనమైతే ఎలాంటి దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోలేదు మామ. అందుకోసమే వీళ్ళైతే ఐడి కార్డ్ అడుగుతున్నారు. ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి అయితే 2 దారులు ఉంటాయి మామ. ఒకటి అయ్యప్పన్ రోడ్, మరొకటి నీలిమలై రోడ్. మేమైతే నీలిమలై రోడ్ ద్వారా వెళ్తున్నాం. శబరిమలకైతే రావడం మనమైతే ఇదే మొదటిసారి. ఒక 10 నిమిషాలు అయితే కొండపైకి ఎక్కడం స్టార్ట్ అవ్వగానే మేమైతే చాలా అలసిపోయాం. కొండపైన భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉండడంతో కింది నుండి క్యూ లైన్లు అయితే ఆపేస్తున్నారు. మేమైతే పొద్దున్నే 9 గంటలకైతే పంబా నుండి స్టార్ట్ అయ్యాం. స్వామివారి దర్శనం లైన్ లో చేరుకోవడానికి మధ్యాహ్నం 2:30 అయిపోయింది. మాల వేసుకున్న స్వాములందరూ ఇరుముడితో పడిమెట్ల పై నుండి దర్శనానికి వెళ్తారు. మనలాంటి సాధారణ భక్తులకు మాత్రం సపరేట్ లైన్ ఉంటది. ఫైనల్ గా 1 గంట సేపు క్యూ లైన్ లో వెయిట్ చేసిన తర్వాత అయితే స్వామి దర్శనం అయిపోయింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయితే ఈ కోరిక అయితే ఉండే మా అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని. ఈ రోజుతో ఆ కోరిక అయితే నెరవేరిపోయింది. మేమైతే అస్సలు ఊహించలేదు ఈ టైంలో దర్శనం అయితే దొరుకుతుందని. చాలా మంది అయితే దర్శనం టికెట్ ఉంటేనే అక్కడ దర్శనం ఉంటుందని చెప్పారు. మేమైతే అనుకోకుండా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకుని వచ్చేసాం. ఇక దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం తీసుకునేసరికి అయితే సాయంత్రం అయిపోయింది. పొద్దున రైల్వే స్టేషన్ లో దిగినప్పటి నుండి ఇప్పటి వరకు మంచినీళ్ళు తప్పితే ఏది తీసుకోలేదు మామ. అందుకోసమే ఇక్కడనే ఫుడ్ అయితే తినేసి కిందికైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ పంబాకైతే రీచ్ అయిపోయి లగేజ్ కౌంటర్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని బస్ ఎక్కి చెంగనూరు రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. కాకపోతే మేమైతే రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. చెంగనూరు నుండి రాత్రి 10 గంటలకైతే వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాం. మధ్యాహ్నం 12 గంటల వరకు నిల్చొని వచ్చేసాం మామ రేణుగుంట వరకు. అక్కడ నుండి పద్మావతి ఎక్స్ప్రెస్ లో కాజుపేట వరకు వచ్చేసాం. కాజుపేట నుండి బెల్లంపల్లి వరకు అయితే రామగిరి ట్రైన్ ఎక్కి రీచ్ అయిపోయాం. ఇప్పటికైతే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.